హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? అదేవిధంగా జూలై 8 బుధవారం రోజున మీ జీవితంలో ఊహించినటువంటి ఒక కొత్త మలుపు అయితే మీకు ఎదురు కాబోతుంది. ప్రతి ఒక్క ఫోన్ కాల్ అనేది ప్రతి ఒక్క శుభవార్తను తీసుకురాదు కదండి. కొన్ని కాల్స్ మన యొక్క జీవిత దశని మార్చేస్తూ ఉంటాయి. అయితే మీకు రేపటి రోజున అనగా బుధవారం రోజున మీకు ఈ యొక్క ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారో అది కేవలం ఒక సమాచారం కాదు. ఇది మీ యొక్క కాలి కింద భూమిని కంపించేటటువంటి ఒక షాకింగ్ వార్త అనే చెప్పాలి. ఈ వార్త విన్నంటనే మీరైతే అదే వ్యక్తిగా ఉండలేరు. మీ ధైర్యం ఉంటూనే ఈ యొక్క వార్త అనేది స్వీకరించగలుగుతారు. ఈ వార్త మీరు సర్వస్వాన్ని ప్రశ్నించే విధంగా ఆ యొక్క ఫోన్ కాల్ అనేది ఎవరి నుండి రాబోతుంది, ఆ యొక్క వార్త మీ యొక్క జీవితాన్ని ఎలా అతలాకుతలం చేయబోతుంది. ఒక్క నిమిషం మీరు ఊపిరి బిగబట్టి సిద్ధంగా ఉండండి. ఇది అంతా కూడా అసలు ఎందుకు ఇలా జరగబోతుంది, ఏ విధంగా జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం. ఈ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశికి అధిపతి కుజుడు. ఇక వీరి గురించి చెప్పాలంటే వీరు ఎంతటి కష్టాన్నైనా సరే చిరునవ్వుతో ఎదుర్కొంటారు. మీరు చాలా పీస్ఫుల్గా మనుషుల విషయంలో కానీ, మనుషుల యొక్క మనసును కానీ అర్థం చేసుకోవడంలో మీకు మీరే దిట్టగా ఉంటారని చెప్పుకోవాలి. కానీ మీకు ఊహించిన మార్పులు అసలు నచ్చవన్నమాట. మీరు ప్రతిదానికి ఒక క్రమ పద్ధతి ప్రకారం జరగాలి అనేసి, ముందుగా తెలియాలి అనేసి అనుకుంటూ ఉంటారు. అకస్మాత్తుగా ఏదైనా కానీ జరిగితే మానసిక స్థితి అనేది, అదుపు అనేది తప్పుతుందన్నమాట. మీరు బయటికి ధైర్యంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా భీతి చెందుతూ ఉంటారనమాట. మరైతే ఇప్పుడు ఆ యొక్క భయాన్ని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ అనేది పూర్తిగా భయపెట్టబోతుంది. ఆ యొక్క భయం దేని గురించో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీరు ఏదో ఒక ఆందోళన అనేది పొందుతూ ఉన్నారు. నా చుట్టూ ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక విధంగా జరగబోతుంది, ఒక మార్పు అనేది మారబోతుంది అనేటటువంటి ఒక ఆలోచన అనేది మిమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. మీరు చేసేటటువంటి పనుల్లో ఏకాగ్రత అనేది లోపిస్తుంది. ఎవరినైతే మీరు నమ్మి బాధ్యతలన్నీ కూడా అప్పగించి ఉన్నారో వారు మీ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేస్తారు అనేది మీరు ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తిగా తెలియదన్నమాట. మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా కానీ ఆ యొక్క ప్రశాంతత అనేది పెద్ద తుఫానుకు ముందు వచ్చేటటువంటి నిశ్శబ్దం అనేసి మీరైతే గమనించుకోలేకపోతున్నారు. కానీ ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు మరి మాత్రమే ఈ యొక్క వీడియోని కంప్లీట్గా చూడండి. ఎందుకంటే మరీ ముఖ్యంగా దీంట్లో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా డిటెక్టివ్గా చెప్పబోతున్నాను. చెప్పేటటువంటి విషయం అంతా కూడా చాలా ముఖ్యంగా ఉండబోతుంది. అయితే మీకు రేపటి రోజున మధ్యాహ్నం సమయం కావచ్చు, లేదంటే రాత్రి కావచ్చు, ఈ యొక్క ఫోన్ రింగ్ అనేది అవుతుంది. ఆ యొక్క ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో అత్యంత కీలకంగా మీరు ఎంతో నమ్మి అప్పగించినటువంటి పనికి సంబంధించినటువంటి అవతల వైపు నుండి వచ్చినటువంటి ఆ యొక్క వార్త అనేది ఏంటి అంటే, మీరు దేనికోసమైతే ఇన్నాళ్ళు కష్టపడ్డారో, దేనికోసమైతే మీరు మీ యొక్క భవిష్యత్తును అంటే మీ యొక్క భవిష్యత్తుగా భావించుకొని ఉన్నారో అదంతా కూడాను తన చేతి నుండి పూర్తిగా చేజారిపోతుందన్నమాట. అంటూ ఉన్నటువంటి ఒక టెన్షన్ పడుతూ చెప్పేటటువంటి ఒక మాట అనేది మిమ్మల్ని ఒక్కసారిగా గుండెల్లో రైళ్లు పరిగెత్తించేంత పనిచేస్తుంది. అదంతా కూడాను మీ యొక్క ఉద్యోగం కావచ్చు, లేదంటే వ్యాపారంలో ఏదైనా కానీ భారీ నష్టం కావచ్చు, లేదంటే మీరు ఎంతో ప్రాణంగా భావించినటువంటి ఒక వ్యక్తికి జరిగినటువంటి ఊహించినటువంటి ప్రమాదం కూడా కావచ్చు.
అంటే నేను ఎందుకైతే మీరు ధైర్యంగా ఉన్నవారు మాత్రమే చూడాలని అన్నానో, ఈ యొక్క వార్త అనేది మీరు వినగానే మీ యొక్క కాళ్ళ కింద భూమి అనేది ఒక్కసారిగా కంపించినట్లుగా మీకైతే కదులుతుంది. ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా అంటే ఎందుకు ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా అనేది మీకు ఈ వార్త అనేది అందబోతుంది. ఆ వ్యక్తి నుంచి మీకు ఎందుకు వస్తుంది అంటే అదంతా కూడా హఠాత్తుగా జరగబోతుంది. ఎదుటి వ్యక్తులకు మీ యొక్క ముఖము అనేది చూసి చెప్పేటటువంటి ధైర్యం అనేది కూడా ఉండదు. అలాగే ప్రతి ఒక్క విషయాన్ని దాచుకోవడం కూడా ఇప్పుడు వారికి సాధ్యం అనేది కాదు. మీరు ఆ యొక్క వార్త అనేది విన్న తర్వాత మీ యొక్క గొంతులో మాట కూడా రాదు. మీరు కోల్పోయినవి కేవలం డబ్బు లేదంటే వస్తువులు కాదు. మీరు కోల్పోయింది మీ యొక్క అస్తిత్వం. అంటే ఆ యొక్క ఫోన్ అనేది మీ యొక్క నమ్మకాలను, మీ యొక్క ఆశలను ఒక్క సెకండ్లో బూడిద చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు మీరు ఆశతో ఆ యొక్క ఫోన్ అనేది తీస్తారు. కానీ ఆ యొక్క ఫోన్ అనేది పెట్టేసిన తర్వాత మీరు ఒక్కసారిగా శూన్యంలోకి వెళ్ళిపోయినట్లుగా ఉండిపోతారు. ఆ యొక్క వార్త అనేది కుటుంబంలో ఒక పెద్ద కలకలాన్ని తేబోతుంది. అంతటి తీవ్రమైనటువంటిది కాబట్టి మీరు దాన్ని జీర్ణించుకోవడానికి కూడా మీకు చాలా సమయం అనేది పడుతుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇలా మీ యొక్క జీవితంలో ఇంకా చెప్పాలంటే ఇదంతా కూడా చాలా రిస్క్గా ఉండేటట్టు కాల్స్ అనేవి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు చెప్పడం ఎందుకని ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క వార్త అనేది రావడానికి కారణం మీరు కాదు. మీ యొక్క నమ్మకాన్ని వాడుకున్నటువంటి వారు లేదంటే పరిస్థితులను మిమ్మల్ని మోసం చేశాయి. ఒక వ్యస్తపరమైనటువంటి లోపము అనేది అంటే సిస్టమాటిక్ ఎర్రర్ లేదంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనాత్మక నిర్ణయం అనేది మీ యొక్క జీవితాన్ని ఈ యొక్క స్థితికి అనేది చేరుస్తుందన్నమాట. ఇది ఒక ఎమోషనల్ అటాక్. మీరు దేనికోసమైతే అతిగా ప్రేమిస్తారో దానికి ఏదైనా కానీ ముప్పు వాటిల్లితే మీరు తట్టుకోలేని తెలిసి తెలియనటువంటి గ్రహాలు మీకు ఈ యొక్క పరీక్షలను అయితే పెడుతూ ఉంటాయి. మరి ఆ యొక్క గ్రహస్థితి ఏంటంటే ఈ తేదీలో రాహు మరియు చంద్రుడు క్షణాస్తిక స్థితిలో ఉండటం వల్ల మీ జీవితం ఊహించినటువంటి వార్త అనేది రావటం ఖాయం. ఈ యొక్క ఫోన్ కాల్ లేదంటే మెసేజ్ మరియు కమ్యూనికేషన్ ద్వారా వచ్చేటటువంటి ఈ యొక్క వార్తలు మీ యొక్క మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. గ్రహాల యొక్క అమరిక అనేది మీరు ఏ విషయాన్ని అయితే దాచిపెట్టాలి అనేసి చెప్పుకుంటూ వస్తున్నారో ఎవరైతే మీ యొక్క అంటే సురక్షితంగా ఉన్నాయి అనేసి అనుకుంటూ ఉన్నారో అక్కడ యొక్క సమస్య అనేది సృష్టించడం అనేది మొదలవుతుంది అనేసి గ్రహాల యొక్క ఈ యొక్క కాలంలో మీకైతే తెలియపరుస్తున్నాయి. మరి యొక్క వార్త వలన మీరు కోల్పోయింది మీ యొక్క మానసిక స్థిరత్వం. ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి వార్త 24 గంటల్లో మీ యొక్క జీవితంలో అత్యంత కఠినమైనటువంటి మీ యొక్క ఆర్థికంగా నిర్ణయాలను దెబ్బతీయబోతుందన్నమాట. ఆర్థికంగా మీరైతే ఒక పెద్ద సంక్షోభాన్ని అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే వస్తున్నాయి. వాటన్నింటికీ కూడా మంచిగా మీరైతే ఏ విధంగా ఎదుర్కోవాలి అయితే ఈ యొక్క బలము అనేసి నమ్మారో వారిని మీకు ఉన్నటువంటి నమ్మకం అనేది పూర్తిగా సడలింపచేస్తుంది. మీరు కష్టపడి ఆ యొక్క నిర్ణయాన్ని అయితే ఎంచుకున్నటువంటి ప్రతిష్ట ఒక్కసారిగా తలకిందులయ్యే విధంగా ఆ యొక్క ప్రమాదం అంతా కూడా కనిపిస్తుంది. అయితే రేపటి రోజున మీ యొక్క ఫోన్ కాల్ పక్కన పెట్టలేరు. కాబట్టి ఆ యొక్క ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా సుదీర్ఘమైనటువంటి శ్వాస అనేది తీసుకోండి. ఏ వార్త వచ్చినా కానీ సరే వెంటనే అనేది రియాక్ట్ అనేది అవ్వకండి. ఒక గంట సమయం అనేది తీసుకోండి. వీలైతే ఈ రోజున హనుమాన్ చాలీసా కూడా చదవండి. చదివితే చాలా మంచిది. లేదంటే వినడం కూడా చేయండి. మీ యొక్క కష్టాల్లో ధైర్యాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఇక ఏదైనా కానివ్వండి, చెడు వార్త అనేది వస్తే దాన్ని మీ యొక్క మనసులోనే దాచుకోకుండా ఒక నమ్మకమైనటువంటి వ్యక్తితో అయితే పంచుకోండి. ఒంటరిగా అయితే గడపకండి. అదంతా కూడా మీకు ఇంకా ఆలోచనలు పెంచే విధంగా ఇంకా కూడా మీకు కాళ్ళు చేతులంతా కూడా మీకు అవన్నీ
అటువంటి పరిస్థితులన్నీ కూడా తీసుకువచ్చేస్తాయన్నమాట. అయితే జీవితం అంటేనే ఎత్తు పల్లం కదండి. ఈ ఫోన్ కాల్ ద్వారా వినబోయేటటువంటి వార్త అనేది మీ యొక్క జీవితాన్ని అదుపును కానీ లేదంటే మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే వస్తుందన్నమాట. ఎంతటి కష్టమైనా సరే మీరైతే నిలబడాలి. ఎందుకంటే మీ యొక్క ఆత్మబలం అనేది మరి మీ యొక్క అంతర్బలం ఇంకెవరికి కూడా లేదు. కాబట్టి ఈ యొక్క షాక్ నుండి అయితే మీరు బయటపడమంటే మీ యొక్క జీవితంలో ఒక ఎత్తుపల్లాలనైతే తెరవడం ఈ యొక్క వార్త మీ యొక్క ఆత్మవిశ్వాసం ఈ ధైర్యం కంటే పెద్దది కాదు కదండి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు పడిపోయినా కానీ ప్రతిసారి కూడా రేపు మీరు అంతకంటే వివేకంగా పరిగెడతారు. మరి ఈ గుండె ధైర్యమే మిమ్మల్ని ఏ విధంగా కూడా ఈ యొక్క తుఫాన్ నుండి అయితే బయటపడేసే విధంగా ఏకైక మార్గం అని చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా అంటే చాలా ధైర్యంగా ఉండండి. మీరు ఏది చేసినా కానీ లేదంటే ఏం చేయాలనుకున్నా కానీ విజయపదంలో నడవడానికైతే మీరు ఎప్పుడూ కూడా 10 అడుగులైతే ముందుకు వేస్తూ ఉంటారనేసి, లేదంటే మిమ్మల్ని ఏవి కూడా చేయలేవు. కానీ మనకి ఏమైనా కానీ జరిగినా లేదంటే మనం భయపడటం కానీ మనం అనుకున్నటువంటి వారికి ఏదైనా కానీ జరిగినా లేదంటే మనం దేని గురించి అయినా కానీ మనం పెట్టుబడి అనేది పెట్టి ఆశపడ్డా కానీ అందులో ఏదైనా కానీ నష్టం అనేది జరుగుతుంటే బాధగా భయంగా ఉంటుంది. కానీ మీరేమీ కూడా దిగులు పడవలసినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఎంతటి కష్టమైనా కానీ ఎంతటి నష్టమైనా జయించేటటువంటి శక్తి అనేది మీలో ఉంది. అదంతా కూడా గుర్తుపెట్టుకోండి, ముందుకు సాగండి. చూశారు కదండి, రేపటి రోజున మార్పులన్నీ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతల ఆశీస్సులు మీకు ఉండబోతున్నాయి, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి.